Yeah. పోతే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. తాడిపత్రి అల్లర్ల ఘటనలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ పైన అయితే వేటు వేశారు. అంటే దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది. తాడిపత్రి అల్లర్ల విషయంలో అయితే అక్కడ ప్రధానంగా అంటే ఆ డిస్టిక్ లో ఎస్పీ పైన దాడి జరగడం మేము మొత్తం కూడా చూసాం. అంటే అక్కడ ఎస్పీ అడిషనల్ దీన్ని ఒక లక్ష్మీనారాయణ ఒక తాడిపత్రి కాకుండా దీన్ని కొంచెం వైడ్ ఓవరాల్ గా స్పెక్ట్రంతో ఆలోచిద్దాం. ఒకటి పోల్ వైలెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకటి ప్రీ పోల్ వైలెన్స్ ఉంటుంది ప్రచారం సందర్భంగా, ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బుల పంపిణీ సందర్భంగా వైలెన్స్ ఉంటుంది. ప్రీ పోల్ వైలెన్స్, పోలింగ్ డే వైలెన్స్ ఉంటుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటన లాంటివి పోల్ డే వైలెన్స్లు. ప్రీ పోల్ వైలెన్స్ ఉంటుంది, పోస్ట్ పోల్ వైలెన్స్ ఉంటుంది. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ఇవన్నీ. ఈ కాకుండా పోస్ట్ పోల్ వైలెన్స్లో ఇవాళ మార్నింగ్ ఒకటి రిపోర్ట్ అయింది, నేను మన న్యూస్ గ్రూప్లోనే చూశాను. మన మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు కొట్టారంటూ ఒక వార్త వచ్చింది. అదే ఒక ఇట్లాంటివి పోస్ట్ పోల్ వైలెన్స్లో. తర్వాత పోలింగ్ మన రిజల్ట్ తర్వాత రిజల్ట్ ఆఫ్టర్ రిజల్ట్ పోస్ట్ రిజల్ట్ వైలెన్స్ ఉంటుంది. అంటే గెలిచిన వాళ్ళు తమని హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉంటారు. ఓడిపోయిన వాళ్ళు డీలా పడిపోయి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఈ స్టేజ్లో ఎవరు గెలిచారో వాళ్ళు వైలెన్స్కి దిగే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయారో వాళ్ళు వైలెన్స్కి దిగే అవకాశం ఉంది. ఇది కేంద్ర నిఘా వర్గాలు ఆల్రెడీ మనకు హెచ్చరించినాయి. సరే, ప్రీ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించినటువంటి నిఘా వర్గాలు హెచ్చరిస్తే ఏమి దానికి సరిగినటువంటి ఏర్పాట్లు చేయక ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశం ముందు దోషిగా నిలబడినటువంటి పరిస్థితుల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ప్రీ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్, ఇందులో భాగంగా జరిగినటువంటి తాడిపత్రి ఘటన ఏదైతే ఉందో, తాడిపత్రి ఘటనకి ఏఆర్ అధికారి లక్ష్మీనారాయణని బాధ్యం చేస్తూ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ప్రాథమికంగా కొంతమంది పోలీసుల నిరాసక్తత, అదే సందర్భంలో ఆసక్తత వీటి మూలంగా జరిగిందని ప్రాథమిక రిపోర్ట్లో ఉంది. కాబట్టి దాన్ని ఆధారంగానే ఇప్పుడు చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఇది లక్ష్మీనారాయణకి సంబంధించిన సబ్జెక్టు. లక్ష్మీనారాయణ కాకుండా ఇంకొక ప్రధానమైన తాడిపత్రి ఘటనలో ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి మొదటి వ్యక్తి, ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పినటువంటి వ్యక్తి మాత్రం చైతన్య అని ఒక డిఎస్పీ. ఆయన తిరుపతి బేస్గా ఉన్న తిరుపతి అంటే అన్నమయ్య జిల్లాకి బదిలీ చేస్తే అక్కడి నుంచి అన్నమయ్య కలెక్టర్కి చెప్పకుండా, అన్నమయ్య ఎస్పీకి చెప్పకుండా, అదే సందర్భంలో అనంతపురం ఎస్పీకి, అనంతపురం కలెక్టర్కి చెప్పకుండా తన అనుకూలమైనటువంటి ఒక టీంని వేసుకొచ్చి ఇక్కడ విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి మీద దాడి చేసి కొంచెం విధ్వంసం సృష్టించారనేది ఆరోపణ ఉంది. ఇటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ నేను మొదటికే వస్తున్నా, ఇది నిఘా వర్గాలు ముందే హెచ్చరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ నిరాసక్తత మూలంగా ఈ పరిస్థితి వచ్చింది. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కేంద్ర బలగాల్ని వాడుకోలేదు అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలైనవి. నిన్ననే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో, అంటే సెన్సిటివ్, అతి సెన్సిటివ్, ఇక నిరంతర పర్యవేక్షణలో ఉండాల్సిన ఇంకొక, అది హైపర్ సెన్సిటివ్ అనుకోండి, వీటికి సంబంధించి ఒక అంటే ప్రధానంగా ఒక టీంని, కొంతమంది అధికారుల్ని నియమించారు. ఆ నియామకం కూడా పూర్తి స్థాయిలో అంటే పోస్ట్ పోల్ రిజల్ట్ తర్వాత పోస్ట్ రిజల్ట్ కూడా సుమారుగా 15-20 రోజుల పాటు పూర్తి స్థాయిలో కేంద్ర బలగాల నిఘాలో ఉండాలి ఈ ప్రాంతాలు అంటూ కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ఇది మాత్రం ఇటువంటి చర్య మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఖచ్చితంగా కారణమవుతుంది. కేంద్ర నిఘా వర్గాలు ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని, రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదిక పంపించింది. కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి అలర్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. పోతే అంటే ఎలక్షన్ తర్వాత జరగబోయేటువంటి అల్లర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఈసారి అయితే స్ట్రిక్ట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసం చాలు, ఇక ఎలక్షన్ అదే రిజల్ట్ రోజు కావచ్చు, రిజల్ట్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఏ మాత్రం ఎక్కడ అల్లర్లు జరగకూడదని చాలా క్లియర్గా చెప్పినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలా చూడాలి అంటే, ఇక్కడైతే స్పెషల్ ఆఫీసర్లని నియమించారు. స్పెషల్ ఆఫీసర్లు నియమించడంతో పాటు ఈ నిఘాని ఇంకా మరికొంత పెంచడం కోసం
నిఘా టీంలను కూడా అడిషనల్గా పంపిస్తున్నారు. నిఘా టీములు పంపిస్తే అది బయటికి రాదు. మనకున్న సమాచారం అయితే నిఘా టీముల్ని అడిషనల్ కేంద్ర బలగాల్ని కూడా అడిషనల్ కేంద్ర బలగాలను అడిషనల్గా ఆల్రెడీ డిప్యూట్ చేశారు. అంటే రాష్ట్ర పోలీసులు కొంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్లుగా దేశం ముందు రాష్ట్ర పోలీసులు దేశం ముందు హైకోర్టు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ముందు దోచులుగా నిలబడినటువంటి పరిస్థితి, సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేసింది, ఆల్రెడీ ఫేస్ చేసింది. కాబట్టి ఇది ఒక కొత్త అంశంగానే చూడాలి.